ఇస్ బ్రేకింగ్ అంతోంది. కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కోసం సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. దీంతో సీఎం మార్పు అంశం ఇవాళైనా కొలికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది. పవర్ షేరింగ్ ఫార్ములాపై కాంగ్రెస్ అధిష్టానం తెర వెనుక ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెడుతోంది. నవంబర్ 29న సిద్ధరామయ్య నివాసంలో ఓసారి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగగా ఈ రోజు డీకే శివకుమార్ ఇంట్లో జరిగింది. కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కోసం సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. దీంతో సీఎం మార్పు అంశం ఇవాళైనా కొలికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇక పవర్ షేరింగ్ ఫార్ములాపై కాంగ్రెస్ అధిష్టానం తెర వెనుక ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెడుతోంది. నవంబర్ 29న సిద్ధరామయ్య నివాసంలో ఓసారి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగగా ఈ రోజు డీకే శివకుమార్ ఇంట్లో జరిగింది. కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కోసం సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. దీంతో సీఎం మార్పు అంశం వేళ కొలికి వస్తుందన్న చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం సీఎం మార్పు అంశం వేళ కొలికి వస్తుందనే చర్చ అయితే జరుగుతోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పుడున్నటువంటి ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ఇనీషియల్ గా జరిగిన చర్చల్లో అవి ఇంకా కొలిక్కి రావట్లేదు. ఈ సిద్ధరామయ్య మరి ఆ ముఖ్యమంత్రి పీఠం వదులుకోవడానికి ఇష్టంగా పడడంతో కూడా ఒకసారిగా ఆ డీకే శివకుమార్ వర్గం ఢిల్లీ స్థాయిలో వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో ఇప్పటికే చర్చలు చేశారు. మరోవైపు అలర్ట్ అయినటువంటి సిద్ధరామయ్య వర్గం కూడా ఒకవైపు తన లాబింగ్ ముమ్మరం చేసింది. దీంతో ఇటీవలనే ఒకవైపు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఒకసారి లంచ్ బ్రేక్, ఒకసారి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకుని పలు కీలక అంశాలపైన మాట్లాడుకున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలు ఏది చెప్తే అది పాటిస్తామని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు మరోసారి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి సిద్ధరామయ్య ఒక డీకే శివకుమార్ నివాసానికి వెళ్లి ఆ బ్రేక్ఫాస్ట్ లో కూర్చున్నారు. ఇప్పటికే హైకమాండ్ చెప్తున్నటువంటి పవర్ షేరింగ్ ఫార్ములా మీద ఏం చేయాలి, తెర వెనుక ఎలాంటి చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే దేశంలో 3 రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, హిమాచల్ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ పక్కన పెడితే తెలంగాణలో ప్రస్తుతానికైతే 2వ సంవత్సరం పరిపాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. కర్ణాటకలో మాత్రం డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య అధికారిక పోరు అయితే కొనసాగుతుంది. 2.5 సంవత్సరాలు ఇద్దరు కూడా పవర్ షేరింగ్ చేసుకోవాలనే విషయం సంబంధించి ఇప్పుడు అది కొలిక్కి రావట్లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఎలాంటి అంశం తెరపైకి వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కర్ణాటక పరిణామాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. దీంతో అధిష్టానం చెప్పినటువంటి ఫార్ములా ప్రకారం ఇద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి కూడా అందరూ చూస్తున్నారు. ఈసారి మరొకసారి ఇద్దరు కీలక నేతలు సమావేశం కావడంతో కూడా ఎవరు ఎలాంటి ఫార్ములాను ముందు తీసుకొస్తారు, ఈసారి సిద్ధరామయ్య అధికారం వదులుకుంటాడా లేదా అనేది కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. రైట్, మరీ ముఖ్యంగా చూసుకుంటే మనం చూసాం బ్రేక్ఫాస్ట్ అనేది మన సిద్ధరామయ్య ఇంట్లో జరిగింది, ఈ రోజు శివకుమార్ ఇంట్లో జరిగింది. అంటే ఏం చర్చ జరుగుతుంది అనుకోవచ్చు, ఏంటి అసలు? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఒకవైపు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఒకవైపు ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తొలుత అందరూ భావించినప్పటికీ కూడా పాపులర్ లీడర్ గా ఉన్నటువంటి జేడీఎస్ కి వచ్చినటువంటి సిద్ధరామయ్యకు పార్టీ అధిష్టానం ఆయననే ముఖ్యమంత్రిగా చేసింది. ప్రజల్లో బహుళ ప్రజాదరణ ఉన్న కారణంగా డీకే శివకుమార్ ను పక్కన పెట్టి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేయడంతో కూడా ఒకవైపు డీకే శివకుమార్ వర్గం అంతా కొంత అసంతృప్తిగా ఉంది. ఒక్కలింగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డీకే శివకుమార్ కి కర్ణాటకలో బలమైన పట్టుంది. ఆయనే పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఒకవైపు కుర్మి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిద్ధరామయ్య కర్ణాటకలో
విస్తృత ప్రజాదరణ ఉన్నటువంటి మరీ పాపులర్ లీడర్ గా ఉన్నారు. ఆయన సారథ్యంలో ఎలక్షన్ కు వెళ్లి గెలిచిన కారణంగా ఆయనకే పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పింది. కానీ అప్పుడు జరిగినటువంటి చర్చల్లో పార్టీ అధిష్టానం ఇద్దరు చెరువు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవి చేయాలని చెప్పారు. ఇప్పుడు డీకే శివకుమార్ 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య పదవీ కాలం పూర్తయింది కాబట్టి ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిద్ధరామయ్య వర్గం పైన డీకే శివకుమార్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్టీ అధిష్టాన పెద్దలకు కూడా ఇదే విషయాన్ని చెప్పి అనే ఒకవైపు నచ్చ చెప్పే ప్రయత్నం చెప్తున్నప్పటికీ కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠం వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో కూడా ఈ ప్రతిష్టంభన నెలకొన్నది. దీంతో వారిద్దరిని కూర్చొని సమస్యను సాల్వ్ చేసుకోవాల్సిందిగా పార్టీ అధిష్టానం ఒక ఫార్ములా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ ఫార్ములా మేరకు ఇప్పటికే సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నటువంటి డీకే శివకుమార్ ఇప్పుడు ఈ రోజు డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య వచ్చారు. ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఏం చేస్తారని చెప్పేసి కూడా కర్ణాటక రాజకీయాల గురించి దేశవ్యాప్తంగా ఆసక్తిగా అయితే గమనిస్తూ ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరియు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విభేదాలకు అసలు కారణం ఏంటి? ఇది అధికార కేంద్రీకరణ సమస్య లేక రాజకీయ బల పరీక్షణ ఏంటి అసలు? అంటే ఇద్దరు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఒకవైపు పార్టీ నుంచి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్నది. పార్టీని నడిపిస్తున్న నేతగా ఆయనకే పేరున్నది. ఆయన పిసిసి అధ్యక్షునిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. మరోవైపు సిద్ధరామయ్య ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు మల్లికార్జున ఖర్గే కావచ్చు, మిగతా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆయన తీసుకొచ్చి రావడంతో కూడా బలమైన పాపులర్ లీడర్ గా ప్రజల్లో విస్తృతమైనటువంటి పేరున్నటువంటి సిద్ధరామయ్యని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా చేసింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఆయన పదవీ కాలం పూర్తయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ డీకే శివకుమార్ కు ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి డీకే వర్గం అంతా కూడా బలంగా లాబింగ్ చేస్తుండటంతో కూడా ఈ ప్రతిష్టంభన నెలకొన్నది. పార్టీ అధిష్టానం హైకమాండ్ ఇప్పుడు ఇద్దరిని చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని చెప్పడంతో కూడా ఇద్దరు కూడా ఇప్పటికీ 2 సార్లు అయితే సమావేశం అయ్యారు. స్వామి, అలాగే మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వాధికారులు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు నిలుస్తున్నారనే ప్రశ్నపై ఇద్దరు నాయకుల స్పందన ఏమిటి? ఏమైనా సమాచారం ఉందా? అంటే పార్టీ ఒకవైపు అధికారం 2.5 సంవత్సరాలు ముగిసింది కాబట్టి ఇప్పటికే ఒకవైపు పరమేశ్వరన్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పరమేశ్వరన్ కూడా తనను కూడా ముఖ్యమంత్రి పదవి ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఆయన కూడా తనదైన శైలిలో లాబింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఒక్కలింగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డీకే శివకుమార్, అదే కుర్మి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిద్ధరామయ్య, ఒకవైపు దళితుడైనటువంటి పరమేశ్వరన్, ఇది ముగ్గురు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం బలంగా ఉన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య టర్మ్ దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆయన ప్లేస్ లోకి వీళ్ళని తీసుకోవాలని చెప్పేసి కూడా 2 వర్గాలు బలంగా లాబింగ్ చేస్తున్నాయి. డీకే శివకుమార్ కి ఇప్పుడు అవకాశం వస్తుందో రాలని చెప్పి అందరు గమనిస్తున్నారు. డీకే శివకుమార్ ఈ 2.5 సంవత్సరాలు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.